గొప్ప దీవెను పొందుకున్నాడు కదా, మరి నువ్వు నేను పొందుకోలేమా? పొందుకోవాలి అంటే దేవునికి చాలా దగ్గరగా బ్రతకాలి. చిన్న చిన్నవే అనుకుంటాం. మనం నడుచుకొని వెళ్తా ఉన్నప్పుడు పెద్ద బండను ఎప్పుడైనా తన్నుకొని పడిపోతామా చెప్పండి? పెద్ద బండను ఎవరైనా తన్నుకొని పడిపోతారా? చిన్న చిన్న రాళ్ళు, అది కనపడదు కూడా, కనపడలేని రాయిని తన్నుకొని పడిపోతాం రోడ్డు అంతా వెళ్ళేటప్పుడు. అలాగే మన భక్తి జీవితంలో కూడా పెద్ద పెద్ద పాపాలు చేయవసరం లేదు. మన దీవెను పోగొట్టుకోవడానికి, మన ఆశీర్వాదం దూరం చేసుకోవడానికి పెద్ద పెద్ద వ్యభిచారమో, దొంగతనమో, జోదాలో అంతంతా చేయవసరం లేదు. చిన్న చిన్నవి, చిన్న చిన్నవి. ఎంత పెద్ద ఇదంతా ఉండడం, ఇదంతా కారడానికి పై కొప్పంతా తీసవసరం లేదు. ఒక పెంకు తీస్తే చాలు. ఒక పెంకు చిన్నగా ఇలా బద్దలేస్తే, ఇలాగా విడిపోతే చాలు, కారిపోతుంది. అవునా కదా? మన విశ్వాసపు జీవితంలో చాలాసార్లు పెద్ద పాపం చేయవసరం లేదు. మన దీవులు పోగొట్టుకోవడానికి చిన్న లోపమే చాలు, చిన్న అతిక్రమే చాలు. అయితే ఇంత అతి పరిశుద్ధ స్థలంలోనికి వస్తున్న నీవు నేను ఆ చిన్నదేంటో గుర్తించి, ఆ చిన్నదేంటో కనుగొని, ఆ చిన్నదేంటో నువ్వు విడిచిపెడితే అప్పుడు చూస్తావు నువ్వు ఆ దీవెన, అప్పుడు చూస్తావు మనం ఆశీర్వాదం. హల్లెలూయా. కనుక సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్న మాట, ఇది దేవుని మందిరంకి వస్తున్న మనము ఏ చిన్న లోపం కూడా మనలో ఉండకూడదు. చిన్నదే కదా, ఈ తాగడమే కదా, దీన్ని విడిచిపెట్టాలంటే అది విడిచిపెట్టేశాను కదా, అన్ని విడిచిపెట్టేశాను, ఈ చుట్టాయి కదా, అడ్డపోగాకంటారు కదా, చుట్టాయి కదా, లేకపోతే ఈ కైనియే కదా, ఈ మాటలే కదా, అన్ని మానేశాను, ఈ మాట ఒకటే అనుకున్నాం. అవే నువ్వు తన్నుకొని పడిపోవడానికి కారణమైన చిన్న రాయి అదే. నువ్వు పడిపోవడానికి కారణమైనది ఆ చిన్నదే. ఆ చిన్నదాన్ని గనక నువ్వు విడిచిపెడితే, ఆ చిన్నదాన్ని గనక నువ్వు పక్కన పెడితే, ఇక నువ్వు పడిపోవడానికి అవకాశం లేవు. నీ మార్గంలో సంతోషంగా వెళ్ళిపోవచ్చు, ఆనందమే, సంతోషమే, గంతులు వేస్తూ వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే నువ్వు వచ్చేది అతి పరిశుద్ధమైన స్థలంలోనికి వస్తున్నావు. దేవుడు సంచారం చేసే స్థలం, దేవుడు నీతో మాట్లాడే స్థలము, దేవుడు నీ హృదయమును చూసే స్థలము, దేవుడు నిన్ను బాగు చేయడానికి, నిన్ను ఆయన వైపు మరింతగా తిరపడానికి ఇష్టపడే స్థలంలో నీవు ఉన్నావు. అలాంటి స్థలానికి వస్తున్నావు. అలాంటి స్థలానికి వస్తున్నా నీవు ఏదో చిన్న మలినం ఉంటే ఎంత కల్మషం అయిపోతుందో ఒకసారి ఆలోచన చేయి. ఒక పెద్ద బిందె చిన్న నలకలేయో పడ్డాయి, సర్లే తాగేద్దాం అనుకుని తాగేస్తావా నీళ్ళు, బిందులు నీళ్ళు, అవి పంపేసి మళ్ళీ ఇంకోటి తీసుకొని వస్తాం. కారణం ఏంటంటే అందులో నలకలు ఉన్నాయి. చిన్న చిన్నవే కదా, ఫోన్లే తాగేద్దాం అనుకుంటామా? ఒక ఎంత అన్నం ఉండవు పెద్ద అండాతో, ఒక బల్లి పడ్డది, ఒక బల్లిగా తీసిపారే తినేద్దాం అంటామా? లేదు. ఎందుకంటే ఆ చిన్నదే మన జీవితాల్ని నాశనం చేసేస్తుంది. ఆ చిన్నదే మనం అనారోగ్యం అవడానికి కారణమవుతుంది. దేవుని వాక్యం చెప్తుంది, ప్రభు వల్ల తీసుకుంటున్నా నువ్వు అయోగ్యంగా తీసుకోకూడదంట. మరి ఎంతగా దేవుని దగ్గర ఎదుగుతున్నా మనం, ఈ చిన్నది మనకు ఆశీర్వాదం రాకుండా ఆపేస్తుంది. కనుక ఆలోచన చేసి మనకు మనం ఆలోచన చేద్దాం, ఏ చిన్నది నాకు ఆశీర్వాదం ఆపేస్తుందో ఆ చిన్నదాన్ని గుర్తించి ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి, ఈ దేవాలయంలోకి లేదా ఈ దేవుని మందిరానికి వస్తున్న మనము వాటిని పక్కన పెట్టి దేవుని కొరకు మంచి ఆలోచన కలిగి వచ్చి ఇంకా మరిన్ని దీవులు పొందుకునే వారు ఉందాం. అట్టి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించిన గాక. సమయం ఇచ్చిన అయ్యగారికి మీ అందరికీ వందనాలు.